హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీలో ఎంతమందికి మరి మటన్ లివర్ కర్రీ ఇష్టమో వీడియోకి అయితే కామెంట్ చేసేయండి. ఈ వీడియోలో అయితే మనం 10 to 15 మెంబర్స్కి సరిపోయే లివర్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నామండి. ముందుగా అయితే దీనికి కేజీన్నర నుండి 2 కేజీల వరకు కూడా ఉల్లిపాయలను అయితే తీసుకోవచ్చండి. ఎందుకంటే గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే సో మీరైతే మంచిగా ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకోండి. లివర్ని అయితే శుభ్రంగా కడుక్కొని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోండి. ఆల్మోస్ట్ ఇక్కడ 3 కేజీస్ వరకు కూడా మనం లివర్ అయితే తీసుకున్నామండి. చూడండి, మనకి ఉల్లిపాయలు అయితే మంచిగా మగ్గినాయి కదా. ఇలా మగ్గిన తర్వాత లివర్ని అయితే తీసుకుని అదే నూనెలో అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఆల్మోస్ట్ ఏంటంటే మనకి ఆయిల్లోనే లివర్ అనేది సగం వరకు ఉడుకుతుందండి. చాలా టేస్ట్గా అనిపిస్తుంది అన్నమాట. అలా ఆయిల్లో ఉడికితే లివర్ అనేది చాలా వరకు మగ్గిందండి. ఇలా మగ్గుతున్నప్పుడే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకోండి. పచ్చివాసన పోయేంత వరకు కూడా మీరు దీన్ని ఇలా కలుపుతూ ఇంకాస్త మగ్గనివ్వండి. ఆల్మోస్ట్ మనకి పచ్చివాసన పోయింది అనుకున్నప్పుడు మన రుచికి తగ్గట్టుగా ఏంటంటే ఒక 5-6 స్పూన్ల వరకు కూడా సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలండి. అలాగే 5-6 స్పూన్ల వరకు కారం, అలాగే పసుపు. మీరు మసాలా ముద్ద ఏంటంటే ఇందులో జీలకర్ర, ధనియాలు, గసగసాలు, అలాగే దాల్చిన చెక్క, లవంగాలతో నూరిన మసాలా ముద్ద ఉండేది. ఫ్రెష్గా మనం ఎప్పుడు మిక్సీ పెట్టుకున్నటువంటి మసాలా అయితే చాలా టేస్ట్ ఉంటుందండి మనకి నాన్ వెజ్కి వచ్చేసి. సో మసాలాను కూడా యాడ్ చేసిన తర్వాత ఇంకాస్త మగ్గించిన తర్వాత లాస్ట్లో ఏంటంటే మీరు కొద్దిగా వాటర్ని అయితే యాడ్ చేసుకుని మంట అయితే మీరు హై ఫ్లేమ్లో కాకుండా మనకి మీడియంలో అడ్జస్ట్ చేసుకుంటూ ఉడికించుకోండి. చాలా టేస్ట్గా ఉంటుందండి కర్రీ వచ్చేసి. చూడండి, ఆల్మోస్ట్ మనకైతే కర్రీ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడైతే కొత్తిమీర వేసుకుని లాస్ట్గా మనం దించేసుకోవచ్చండి. మనకి ఇది వచ్చేసి 15 మెంబర్స్ వరకు కూడా సరిపోద్దండి. 3 కేజీస్ వచ్చేసి చాలా టేస్ట్గా ఉందండి కర్రీ అనేది. ఎక్కువ ప్రాసెస్ ఏం అవసరం లేదు, రకరకాల మసాలాలు ఏం అవసరం లేదు. చాలా సింపుల్గా అయితే మనమైతే ఈ లివర్ కర్రీ అనేది చేసేసుకోవచ్చండి. మరి మీలో ఎంతమందికి ఈ కర్రీ అంటే ఇష్టమో వీడియోకి తప్పనిసరిగా కామెంట్ అయితే చేసేయండి. అలాగే మన వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్లో వ్లాగ్స్ అండ్ టిప్స్ ఉంటాయి, ఫాలో అయిపోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.